నేను ఏదైనా కొత్తది కనుక్కుంటే, హ్మ్. మనోళ్ళు ఏమంటున్నారంటే ఇండియన్స్ ఈ మధ్య లేదు అన్నీ వేదాల్లోనే ఉన్నాయి. సో, ఇదంతా ఏం కొత్తగా కనుక్కుండేది కాదని చెప్తాం. కొత్తది ప్రపంచంలో కొత్తది ఏమొస్తుందని చెప్పేసి ఎక్కడ ఏం లేదు కదా సార్. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు కూడా అది ఎక్కడి నుంచి వేదాలు నిజంగానే ఎక్కడుంది అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు. సో, ఏంటి నిజంగానే వేదాలలో అన్నీ ఉన్నాయా? ఇప్పుడు రాకెట్ ఉందండి. రాకెట్టు ఎప్పుడు కనిపెట్టారు అని మనం ఒకసారి అర్థం చేసుకుంటే, మనకి 1945, 50లో కనిపెట్టారని అంటుంటారు వీళ్ళు. మీరు నాసా వెబ్‌సైట్‌కెళ్ళి చూడండి. రాకెట్ ఎలా పనిచేస్తుంది? అంటే న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం పనిచేస్తుందని రాస్తారు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈ ప్రిన్సిపల్‌తో మేము దీన్ని కన్‌స్ట్రక్ట్ చేశాము అన్నారు. రైట్. ఇప్పుడు న్యూటన్ ఎప్పుడిచ్చాడు ఇది? న్యూటన్ వందల సంవత్సరాల క్రితం ఇచ్చాడు. హ్మ్. ఇచ్చినప్పుడు న్యూటన్ ఎందుకు కనిపెట్టలేదు రాకెట్? హ్మ్. న్యూటన్ తర్వాత వచ్చిన వ్యక్తి ఎవడన్నా ఉంటే ఆ! బేస్ చేసుకొని రాకెట్ కనిపెట్టొచ్చుగా మరి. అంటే ఎవరికి ఏది అవసరం అవుతుందో అది తీసుకొని కనిపెడతారు. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్‌లో విమానాలు ఉపయోగించారు. హ్మ్. హ్మ్. దానిలో కూడా న్యూటన్స్ థర్డ్ లా ఉపయోగించారు. హ్మ్. సో, కానీ రాకెట్‌కి స్పెషల్‌గా నాసా వాళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళ వెబ్‌సైట్‌లో మీకు చెప్తున్నా. సో, హ్మ్. దేర్‌ఫోర్ ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా న్యూటన్ కనిపెట్టి న్యూటన్ ఎందుకు రాకెట్ కనిపెట్టలేదు? ఈ హ్మ్. ప్రశ్నకు హ్మ్. మనకు సమాధానం కావాలి.